నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను బాపయ్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అసలు యావత్ భారతదేశంలోనే కావచ్చు, ఎక్కడ చూసినా ఏఐ అనే మాటే వినిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విద్యాశాఖలో విధానపరమైన మార్పులు తీసుకువస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో వీటి గురించి మనతోటి మాట్లాడడానికి నేతి మహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన సిఏ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్. సో ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మహేశ్వరరావు గారు. నమస్కారం సార్, చెప్పండి, అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఏఐ ఈ చెప్పమే వినిపిస్తుంది. ఎంతవరకు ఉపయోగపడుద్ది అంటారు అసలు ఏఐ? నిన్న అసలు బిల్ గేట్స్ ఒక డికేడ్ దాటిన తర్వాత మనిషి అవసరం లేదని చెప్పాడు. అంటే ఏఐ అనేది మనిషి చేసే పని మింగే భూతం. అది అంటే టెక్నాలజీ వేరు, ఏఐ వేరు. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఏఐ రీసెర్చ్లో పాల్గొన్న సైంటిస్టు రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు ఆయన. అంటే దానివల్ల ఎంత డేంజర్ ఉందో మీకు చెప్పాలను. ఎందుకు బయటకు వచ్చాడంటే ఏఐ లెర్నింగ్ అనేది మోర్ ఫాస్టర్ దాన్ అది లెర్నింగ్ ఎక్కువగా అయిపోయినప్పుడు, దానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనల్నే డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది ప్రపంచం. దాన్ని ఇంటెలిజెన్స్ ముందు మనం నిలబడలేం. ఓకే. బట్ అది ఏ టెక్నాలజీ అయినా కూడా ఉండే విధానం అంటే మంచికి అయితే ఒకలా ఉంటుంది, అదే చెడుకైనా కూడా అలాగే ఉంటుంది. బట్ నా భయం ఏంటంటే టెక్నాలజీ అవసరమే, బట్ ఈ టెక్నాలజీ సిండికేట్ చేతిలో పడితే ఎలా ఉంటుంది అనేది నా పరిధి. ఓకే. సిండికేట్ అంట నేను చెప్పాలంటే రాజకీయంలో సిండికేట్ అంట నేను. ఓకే. అంటే డబ్బు రాజకీయాలు ఉన్నవాళ్ళు, దాంట్లో మీడియా, బ్యూరోక్రాట్స్, అన్ని రంగాలు ఉండిపోతాయి. ఇప్పుడు ఈ సిండికేట్ తాలూకు ఎవరు? వీళ్ళు బాసులు, కార్పొరేట్లే. ఓకే. కార్పొరేట్ కంపెనీలు ఏమి ఊహిస్తాయి? మనకి ఎప్పుడైనా ఖర్చు తగ్గించుకోవాలని ఊహిస్తాయి. డెఫినెట్గా. ఇప్పుడు 100 మంది ఎంప్లాయీలు పనిచేసే పనిని ఒక్క ఏఐ చేస్తుందంటే. మీరు చార్టెడ్ అకౌంటెంట్ కదా? సో మీ దగ్గర ఎంతమంది పనిచేస్తారు? సో ఇక్కడ నేనంటే నా దగ్గర 4-5 పనిచేస్తారు. మీకు లాభాలు వస్తున్నాయి కదా అని చారిటీకి మీరు నలుగురిని పెట్టుకునే దగ్గర 25 మందిని పెట్టుకోలేరుగా? ఎస్, నేను దాంట్లో కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇది అంతే, కార్పొరేట్ ఆఫీసులు కూడా అంతే ఆలోచిస్తాయి. నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు నేను అనేది ఎతికా అనెతికల్ అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ వ్యాపారం చేయటం అనేది మీరు చెప్పేది అసలు ఎథిక్స్ అనెథిక్స్ లేకుండా వ్యాపారం చేయటం అనేది మీరు చెప్పే కాన్సెప్ట్. ఓకే. నేనేమంటానంటే నాకున్న స్థాయిని బట్టి 5 మంది ఎంప్లాయీలు, నేను ఈ 5గురిని తీసేసి ఏఐ పెట్టుకోవచ్చు నేను. బట్ నేనేమంటానంటే నేను ఒక్కడనే బతకలేను కదా, మొత్తం 5గురిని పొట్టగొట్టి నేను ఒక్కడిని బతకలేను కదా. యాజ్ ఎంటర్ప్రైనర్ నేను బతకాలి, బట్ అలా 5గురు బతకాలి. నేను చెప్పే కార్పొరేట్ యాజ్ ఆఫ్ నో 100 మంది ఎంప్లాయీస్ ఉన్న కార్పొరేట్ 100 మంది పొట్టగొట్టేసి ఏఐ పెట్టేసుకొని ఆయన ఒక్కడు బతకటం అనేది అది నేచర్కే రివర్స్ కదా. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనుషుల్ని పెట్టుకోవాలి, అవసరం లేని చోట మిషనరీ పెట్టుకొని దాన్ని అంటే యాంత్రికంగా చేసుకునే పనులను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అవసరం ఉన్న చోట కూడా మనుషుల్ని తీసేయకూడదు, అది తప్పు అని అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే నేను చెప్పే విధానంలో మనకు టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలి. అవును. ఇక్కడ నేను అంటుంది ఏఐని వ్యతిరేకించట్లేదు నన్ను. బట్ అట్ ది సేమ్ టైం ఈ సిస్టంలో ఏఐ వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏఐని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్. టెక్నాలజీ అంత ముందు చేశాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. ఏఐ అనే బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా. ఇప్పుడు ఏఐ పర్పస్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెయిన్ మోటివేషన్ ఆటోమేషన్ చేయడం. ఆటోమేషన్ అంటే ఎగ్జిస్టింగ్ మనుషులు చేసే పని అంటే స్ట్రీమ్ లైన్ చేసి ఏఐ ద్వారా చేయించుకోవడం. అంటే ఇక్కడ నేను అంటుంది మన కంట్రీలో మనం దేని మీద ఆధారపడుతున్నాం? మ్యాన్ పవర్ మీదనే, హ్యూమన్ రిసోర్సెస్ మీదనే. వాళ్ళందరూ శాలరీలు వచ్చి వాళ్ళకు వచ్చి వాళ్ళ ఎకానమీలో కొనగలుగుతారు, కొనుగోలు శక్తి ఉంటుంది, కంపెనీలు బాగుపడతాయి. అసలు ఈ ఎంప్లాయీస్ ఎవరు అవసరం లేదు. కానీ ఇది ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. 1995-96 ఆ టైం నుంచి మెల్లగా ఐటీని డెవలప్ చేస్తూ తీసుకుంటా వచ్చి ఆయన 1999కి ఫుల్ ఫ్లెడ్జ్డ్లో తీసుకొచ్చారు, అవునా? సో అప్పుడు అంతా ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా మీడియా హౌసెస్ కొంతమంది కావచ్చు, ఈ సామాజిక విమర్శకులు కావచ్చు, వీళ్ళంతా ఏమన్నారంటే టెక్నాలజీ కూడిపెట్టుద్దా? ఇక్కడ కూడిపెట్టేది ఎవరు? దేశానికి రైతు.
మీరు రైతుని నిర్లక్ష్యం చేస్తున్నారు, టెక్నాలజీ అంట దాని వెంట పరిగెడుతున్నారు అని చెప్పేసి విమర్శించారు. కానీ ఇదే హైదరాబాద్కి ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ వస్తుంది దేని నుంచి? మీరు అడిగే ప్రశ్న ఐటీ నుంచే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా మీద అదే ప్రశ్న. ఆ రోజు వాళ్ళు మాట్లాడేది నిజమైందా లేదని మిమ్మల్ని అడుగుతాను. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు మాట్లాడింది టెక్నాలజీ వల్లే ఇదంతా జరగదు, టెక్నాలజీ ఒకటే కూడిపెట్టదు అన్న వాళ్ళు ఈరోజు ఎస్ చంద్రబాబు దట్స్ నేను చెప్తుంది నీకు అదే. ఇప్పుడు టెక్నాలజీ వల్లనే అన్నప్పుడు ఇప్పుడు ఎవరు బాగుపడ్డారు అనేది కూడా చూడాలి. అవును. ఇప్పుడు మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం ఎవరు బాగుపడ్డారు అనేది మీకు మీరు అనలైజ్ చేయాల్సిన అవసరం. నేను మీకు చెప్తా ఏనండి, టెక్నాలజీ వచ్చింది, ఓకే, హైదరాబాద్ రెవెన్యూ పెరిగింది లేదా సాఫ్ట్వేర్ అని పెరిగాయి. బట్ ఊళ్ళలో 100 మంది వ్యవసాయం చేసే కుటుంబాలు 0 అయిపోయాయి. ఆ ఊళ్ళో ఉన్న ఆధారపడే పల్లెలు కానీ వీళ్ళందరూ కూడా ఉపాధి లేకుండా పోయారు. అంటే నేనేమన్నానంటే టెక్నాలజీ తీసుకురావడంలో ఎవరు అబ్జెక్షన్ చేయరు, బట్ మీరు వెళ్ళే విధానంలో నేను చెప్పేది నేను అదే అడుగుతున్నా. అవును, ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా భోజనం చేస్తారుగా? చెయ్యలేమంటున్నా నేను చెప్పేది. నేను అదే అంటున్నా. ఆ రోజు ఇదే మాట అన్నారు చంద్రబాబు విషయంలో. మనం ఈ రోజుకి మనకి అసలు ఈ టెక్నాలజీ వెంట వ్యవసాయం చేసేవాడే ఉండడు అని అన్నారు. కానీ ఇప్పటికే మనం తింటున్నాం. 1999 నుంచి కౌంట్ చేసుకుంటే ఇప్పటికి 15 సంవత్సరాలు దగ్గరగా. మీకు నేను చెప్పాలనుకుంటుంది ఇదే. ఇప్పుడు 1999లో వ్యవసాయం 100 మంది చేసేవాళ్ళు, ఈ రోజు వ్యవసాయం 20 మంది చేస్తున్నారు. రేపు వ్యవసాయం 0 చేస్తారు. కానీ వ్యవసాయంలో ఆనాటికి టెక్నికల్ ఇవి రాలేదు. ఈనాడు టెక్నికల్ గా ఇంకా నేననేది ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం అభివృద్ధి చెందిందా వెనకపోయిందా చెప్పు నాకు. సార్ అభివృద్ధి చెందిందా? అభివృద్ధి నేను అనేది వ్యవసాయం లాభసాటి అయిందా వెనకపోయిందా? వ్యవసాయం లాభసాటి అని ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. నేను చెప్తుంది అదే. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే వ్యవసాయం లాభసాటా కాదా పక్కన పెట్టండి. వ్యవసాయం లాభం వస్తే అసలు రైతే రాజు అనే మాట 100% నిజమై కూర్చునేది. ఇప్పటికి నేను చెప్తుంది కూడా అదే కదా. యాజ్ ఎ లీడర్ గా నువ్వు ఒక వర్గానికి లీడర్వా మొత్తం సమాజానికి లీడర్వా? ఎవరైనా ఒక వర్గానికి లీడర్వా మొత్తం సమాజానికి లీడర్వా? ఎవరు కంప్లీట్ గా ఒక వర్గానికో. మరి నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు నువ్వు చెప్పే ప్రాసెస్ లో సాఫ్ట్వేర్ తీసుకొచ్చాను అన్నప్పుడు ఉన్న పిల్లలు ఎవరైతే రిచ్ కిడ్స్ అన్ని కులాల్లో ఉన్న రిచ్ ఎవరైనారో వాళ్ళు సాఫ్ట్వేర్ మెయిన్ కాలేజీలో చదవగలిగి వాళ్ళు సెటిల్ అయ్యారు. బట్ వాట్ అబౌట్ విలేజ్లో ఉన్న దళితులు, విలేజ్లో ఉన్న 80% ఉపాధి ఏమి ఇచ్చామని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో దానికి సంబంధించి డేటాబేస్ తీసుకోండి. నేను చెప్తున్నా డేటాబేస్ అవసరం. ఒక ఊరెళ్ళితే మనం అదే అంటున్నాను సార్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు డేటాబేస్ తీసుకోండి. ఊరెళ్ళడం దేనికి? ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, టెక్నికల్గా ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ కులాలేంటి, వాళ్ళు ఏ వర్గాలు ప్రభుత్వం రిలీజ్ చేయాలి కదా. ఎందుకు రిలీజ్ చేయాలి? ఇప్పుడు నేను అనే ఎగ్జాంపుల్ ఒక ఊరు తీసుకొని ఒక ఊర్లో ఉన్న ఒకప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళలో లేదా పల్లెలో ఉన్న వాళ్ళలో డేటా తీయండి. డేటా తీసి మీరు అన్నట్టు అన్ని వర్గాల నుంచి సాఫ్ట్వేర్ అవుతున్నారు అనుకో, ఎస్ మీరు అనుకున్న అభివృద్ధి అనేది సమపాళులు అందరికీ వెళ్తుంది అనేది నేను ఒప్పుకుంటాను. ఎవరైనా సరే మంచి చేసినప్పుడు మంచి చేశారని నేను చెప్తుంది అదే. డెఫినెట్ గా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఎప్పుడైతే ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇచ్చారో అన్ని వర్గాల్లోనూ సాఫ్ట్వేర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎలా అయ్యారు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి బీటెక్ కాలేజీలు పెరిగినాయి. ఇప్పుడు అంటే ఇంతకుముందు మీది కందుకూరు అన్నారు కదా, ఒంగోలులో ఒక చోట, నెల్లూరులో ఒక చోట, చీరాల్లో ఒక చోట, బాపట్లలో ఒక చోట ఉండేవి ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు. ఇప్పుడు కందుకూరు చుట్టుపక్కలే చీమల పుట్టలు పెట్టి కాలేజీల్లో కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకున్నారు. నేను చెప్తుంది ఎంతమంది ఫీజు రింబర్స్మెంట్ చదివి ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్న డేటా కూడా తీయండి. ఎందుకు ఉండదు? ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళకి వీటిల్లో వచ్చే ఉద్యోగాలు ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకున్నారు, వాళ్ళల్లో మాత్రమే ఇంజనీర్లు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అని మీరు అంటున్న మాట అయితే నేనైతే ఖచ్చితంగా తప్పు అంటాను. కావాలంటే మీ దగ్గర అలాంటి డేటాబేస్ ఉందంటే నేను చెప్తుంది అదే. ఇక్కడ నేను చెప్తుంది ఒక నాయకులు ఎప్పుడు కూడా ఒక వర్గానికి నాయకుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది అది. రెండోది వచ్చేకి రాజశేఖర్ రెడ్డి ఫీజు రీంబర్స్మెంట్ తీసుకొచ్చారు అన్న. నేనేమంటానంటే నాకు అసలు వ్యవసాయం చేయటం ఇష్టం లేదా నాకు ఊళ్ళో ఉండటం ఇష్టం.
నాకు ప్లంబర్ వర్క్ ఇష్టం, అవును నాకు నా సొంత వృత్తి ఇష్టం, అవును ఈ మొత్తం వర్గాలన్నీ చచ్చిపోవాలా? కొంతమంది నేను అనేది మీకున్న ప్రచార పిచ్చితో ఒకే అంశాన్ని తీసుకొని మాట్లాడి అదే అంశం వల్ల అభివృద్ధి, అదే అంశం వల్ల మొత్తం మారిపోయిందని చూపించే పరిస్థితుల్లో నేను అడుగుతుంది రైతు పరిస్థితి మెరుగుపడిందా? ఊళ్ళో ఈరోజు వెళ్ళి ఏదైతే రైతు ఉన్నాడో ఆ రైతుకి పిల్లనిచ్చే పరిస్థితి ఏమన్నా ఉందా? ఏమండి ప్లస్ రెండోది చెప్పండి ప్లంబర్ వర్కులు ఉన్నారా, లేదా ఈ వర్కులు చేసేవాళ్ళు ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బతకబడలేదా? నేను చెప్తుంది కూడా ఎప్పుడు కూడా సమగ్ర అభివృద్ధి అనేది పాయింట్. ఓకే అభివృద్ధిలో సమగ్ర అభివృద్ధి ఎప్పుడు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమందికి టెక్నాలజీ ఇష్టం, కొంతమంది ఇంజనీరింగ్ అవ్వగలుగుతారు, కొంతమందికి చదువు అవ్వదు, కొంతమంది చదవలేరు. ఈ చదువు అవ్వదు చదవలేని వాళ్ళ కేటగిరీ ఒక 60-70 ఉన్నా, ఒక 30% సాఫ్ట్వేర్ వీళ్ళు ఉంటారు. ఈ 30% అభివృద్ధిని మొత్తం అభివృద్ధి అని చెప్పలేం కదా. యాజ్ ఎ లీడర్గా నువ్వు ఈ 30% ఉన్నత వర్గాలకే లీడర్ కాదు కదా. నేను అడిగే ప్రశ్న, ఈ ఎవరైతే మీరు చెప్పే వర్గాలుగా నేను ఉంటుంది వర్గాలు అంటే కులాలు కాదు. వర్గాలంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళాడు అనుకోండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకు ఏ కులమైనా అతను ఉన్నవాడే, అలాగే ఒక మంచి పొలం ఉన్న రైతు ఏ కులమైనా అతను ఉన్నవాళ్ళే ఉన్నత వర్గం కింద. ఈ ఉన్నత వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీటెక్ మీరు చెప్పి ఫీజు రింబర్స్మెంట్ అయిపోయి వాళ్ళు యుఎస్ కానీ అవుట్ సైడ్ కంట్రీలకి ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు. బట్ నేను అనేది ఫీజు రింబర్స్మెంట్ చేసిన దళితులు కానీ, ఫీజు రింబర్స్మెంట్ చేసిన బీసీలు కానీ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి చదవగలుగుతారా? ఇప్పుడు దీనికి నేను అడిగేదానికి సమాధానం అంటే సమన్యాయము సమ అభివృద్ధికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, అవకాశం ఇస్తున్నారా లేదనేది నేను అడుగుతున్నా. యాజ్ ఏ నేను అడిగినప్పుడు ఇది మీరు నేను అనేది ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు. బట్ అదే ఫీజు రింబర్స్మెంట్ తర్వాత బీటెక్ అయిపోతే బీటెక్తో ఏం జాబ్ రాదు మీకు తెలుసు. తర్వాత ఎంటెక్నో ఎంఎస్ చేయాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అవుట్ సైడ్ కంట్రీకి వెళ్ళాలి. ఉన్న ఒక రైతు 10 ఎకరాలు ఉన్న రైతు పెట్టగలుగుతున్నాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి లోన్ వస్తూ ఉంది, లేదా ఇంకొక అతనికి వ్యాపారం చేసే అతనికి వస్తూ ఉంది. పల్లెల్లో ఉండే అతనికి 10 లక్షలు 20 లక్షలు లోన్ ఎక్కడన్నా ఎవరన్నా బ్యాంక్ ఇస్తుందా? ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుందా? అంటే ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? మీరు చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే అని ఇంకొకసారి మీరు నేను చెప్పేది, నేను అడిగింది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. బీటెక్ మాత్రమే చదివితే ఉద్యోగాలు రావు అనేది మీరు స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్లో బీటెక్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి, మెయిన్ ఉద్యోగాలు వస్తాయి అన్నది మీరు ఎక్కడన్నా చూపించగలుగుతారా? మరి బీటెక్ అయిపోయినప్పుడు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు కూడా నేను చెప్తుంది అదే టాలెంటెడ్ బేస్డ్ బీటెక్ కేవలం బీటెక్ మాత్రమే చేసి ఎంటెక్ చేయకపోతేనో లేకపోతే ఫారెన్ ఎంఎస్ చేయకపోతేనో ఉద్యోగాలు రావనేది కరెక్ట్ కాదు. నేను చెప్తుంది కూడా అదే. ఇక్కడ నీ క్వశ్చన్ ఆఫ్ ఏదైతే బీటెక్ ఉందో అది టాలెంటెడ్ బేస్డ్. నేను చెప్తుంది అదే బదులు బీటెక్ ఒకరు చేసి కంపెనీకి వెళ్ళి మీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు నేను అనేది మీరేం చదివారు? నేను బిఎస్సీ చేశాను. ఇప్పుడు ఎంఎస్సీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా, బిఎస్సీ వాళ్ళకి ఇస్తారా? ఎంఎస్సీలో వాడి అడిగేదానికి వాడి దగ్గర సరైన సబ్జెక్ట్ నేను అడిగేదానికి ఇప్పుడు ఇప్పుడు నేను అనేది ఎంఎస్సీ అతనికి ఇస్తారా, బిఎస్సీ అతనికి ఇస్తారా? నేను అదే అంటున్నానండి. ఎంఎస్సీ చేసిన వాడి దగ్గర సరైన సబ్జెక్టు, సరైన నాలెడ్జ్, సరైన టాలెంట్ లేకపోతే వాడిని పిలిచి ఉద్యోగం ఇస్తారా? చెప్పేది రెండో పాయింట్ అది. ఫస్ట్ పాయింట్ నేను అడుగుతా ఉంది, మీరు అడిగే బిఎస్సీ ఎవరైనా ఇంటర్వ్యూలో నేను అడిగే బిఎస్సీ అంటే అట్లా అనేటప్పుడు బిఎస్సీ సరిపోతుంది కదా, ఎంఎస్సీ దేనికి చేయాలి? డెఫినెట్ గా యాడ్ ఆన్ అవుతుంది. అది నేను చెప్తుంది అదే కదా. యాడ్ ఆన్ అయినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి యాడ్ ఆన్ అవ్వకుండా ఉన్నత వర్గాలకి యాడ్ ఆన్ అయినప్పుడు ప్రిఫరెన్స్ కంపెనీలు వచ్చాయి. మీరు అన్నట్టు కంపెనీలకి ఏం చూస్తాయి? డెఫినెట్ గా కంపెనీలు ఏం చూస్తాయి? యాడ్ ఆన్ ఉన్నవాడిని చూస్తుందా, బేస్ గమనించండి. ఇప్పుడు కూడా మీరు గమనించండి, టిల్ టుడే కూడా కంపెనీస్ అన్ని కూడా యూనివర్సిటీలకు వెళ్తాయి, లేకపోతే కాలేజెస్కి వెళ్తాయి, అక్కడ మెరిట్ ని బట్టే సెలెక్ట్ చేసుకుంటాయి. నేను అడిగే ప్రశ్నకి ఇప్పుడు వరకు సమాధానం నేను ఏమంటానంటే, ఒక బీటెక్ అయిన అతను, ఒక ఎంటెక్ ఎంఎస్ అయిన అతను ఉన్నాడు. అవును, కంపెనీలు అవుట్ రైట్గా ఫస్ట్ ఫిల్టరింగ్లో రెజ్యూమ్ పికప్లో ఏం చేస్తారు? ఆ కంపెనీకి ఏ క్వాలిఫికేషన్ అవసరమో అక్కడికే వెళ్ళి తీసుకుంటారు. నేను చెప్తుంది అదే. ఎంఎస్సి హోల్డర్స్ కావాలంటే ఎంఎస్సి కాలేజ్కి వెళ్తారు. వాళ్ళు ఎంఎస్సి హోల్డర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, మనకు బిఎస్సి వాళ్ళు వద్దు లేకపోతే బీటెక్ వాళ్ళు వద్దు అని వదిలేరు కదా. నేను చెప్తుంది అదే, అవసరం ఉన్న దగ్గరికి వాళ్ళు ఇక్కడ నేను అడిగే ప్రశ్నలో మీకు ఇక్కడ క్లారిటీ నేను చెప్తుంది రెండే. ఒకటి బీటెక్ అయిపోయిన వాళ్ళు, బీటెక్ తర్వాత ఎంటెక్ చేసిన వాళ్ళు. నేను అంటుంది మీరు చెప్పే ఫీజు రింబర్స్మెంట్ బీటెక్ కాడ అయిపోయింది. ఉన్నత వర్గాలు అనేవాళ్ళు ఎంటెక్ కూడా చేశారు. నేను ఒక యుఎస్ కంపెనీని, నాకు ఇద్దరు ఒకే పోస్ట్కి ఇద్దరు అప్లై చేశారు.
ఏది బీటెక్ అతను ఎంటెక్ అతను అప్లై చేశాడు. నేను బీటెక్ అతను తీసుకుంటాను, ఎంటెక్ అతన్ని ముందు రిజ్యూమ్లో పిక్ చేయడానికి ఎవరిని తీసుకుంటాను? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్లు తీసుకొచ్చినా బీటెక్లు కంప్లీట్ చేసినా కానీ ఉపయోగం లేదన్నట్టు. నేను చెప్తా ఉంది సమన్యాయం జరగట్లేదు అంటున్నాను. అసలు కొంతవరకు న్యాయం జరిగింది. ఎందుకు జరగాలి? కొంతవరకు న్యాయం, మొత్తం సమన్యాయం జరగాలి కదా. నాయకుడు అంటే సమన్యాయం గురించి నాయకుడు అన్నప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చెప్పుకోవాలంటే, చంద్రబాబు నాయుడు గారు నేను సమన్యాయం చేయడానికి రాలేదు, నేను ఒక వర్గానికి న్యాయం చేయడానికి వచ్చి చెప్పేయచ్చు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్యాయం చేసి మేము సామాన్యుల పార్టీగా మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ పరం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఒకే దిక్కు చదివే పరిస్థితి అన్నిటికదే కదా. ఇప్పుడు నేను చెప్పే వర్షంలో గవర్నమెంట్ పరంగా కానీ ఎడ్యుకేషన్ ఉంటే పీజీ అయినా ఏదైనా డిగ్రీ అయినా 10th అయినా ఇంటర్మీడియట్ అయినా ఇవన్నీ గవర్నమెంట్లో చదివినప్పుడు గుడ్స్లో ఉన్నవాడు గవర్నమెంట్ కాలేజ్ చదువుతాడు, మధ్యతరగతి గవర్నమెంట్ కాలేజ్ చదువుతాడు, ఉన్నోళ్ళు గవర్నమెంట్ కాలేజ్ చదివినప్పుడు ముగ్గురు ఒకే లేయర్ చదువుకున్నప్పుడు అక్కడ ప్రతిభను బట్టి కంపెనీ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు గుడ్స్లో ఉన్న వాళ్ళకి ఎంత అవకాశం వచ్చిందో లేదా చదువుకున్న వాళ్ళకి ఎంత అవకాశం వచ్చింది, ఇది మా సిద్ధాంతం. అదే అంటున్నా. అయితే ఢిల్లీలో ఆ గతంలో ఇప్పుడు వరకు మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు పంజాబ్లో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి కూడా ఫండ్స్ ఇస్తుంది స్టూడెంట్స్ కి. అంటే ఇక్కడ లేవా విదేశీ విద్యా దీవెన అని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టలేదా? అంతకు ముందు గవర్నమెంట్ నేను చెప్తుంది అదే. నేను చెప్పే ప్రాసెస్ లో మీరు కనుమరుగయ్యేలాగా ఎట్లా చెప్తారు? నేను అనేది ఇప్పుడు చెప్పే విధానంలో ఇక్కడ అసలు ఫస్ట్ లేయర్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కార్పొరేట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. రెండోది డిగ్రీ కాలేజీని కార్పొరేట్ చేశారు మొన్న. మూడోది యూనివర్సిటీస్ కూడా వస్తాం. ఇప్పుడు యూనివర్సిటీ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ మీన్ వైల్ బ్రిడ్జ్గా మేము యుఎస్ తాలూకు అవుట్ సైడ్ కంట్రీలకు వెళ్తాను ఇస్తాం. ఇది టెంపరీ. తర్వాత యూనివర్సిటీస్ కూడా డెవలప్ చేస్తే నో నీడ్ టు గో అవుట్ సైడ్. ఇక్కడే స్కూలింగ్, ఇక్కడే ఏదైతే ఉందో ఇంటర్మీడియట్, ఇక్కడే డిగ్రీ, ఇక్కడే పీజీ, అందరూ ఒకే లేయర్లో చదివే పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పదలుచుకున్న మీ ఫీజు రింబర్స్మెంట్ అవసరం లేదు, మీ విదేశీ విద్య ఏం అవసరం లేదు. మొత్తం గుడిసెలో ఉన్నవాళ్ళు లేదా చదువుకున్నవాడు మిడిల్ క్లాసు అందరు కూడా ఒకే స్ట్రీమ్లో వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు సమన్యాయం చేస్తానని సామాన్యుల పార్టీకి నేను చెప్తున్నా. ఇదే సమన్యాయం చేస్తానన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పే పాలసీలు మీరు చెప్పే 95-2000లో ఎవరు వెళ్ళి సెటిల్ అయ్యారు డేటా తీసి ఊళ్ళో ఉన్న ఎవరైతే దళిత వాడల్లో ఉన్న అతనికి అదే న్యాయము ఉన్నత వర్గాలకు ఉన్న వాళ్ళకి ఇచ్చే న్యాయం ఇస్తానని మీరు మాట్లాడితే నేను చేసిన ప్రాసెస్, నేను చేసిన అభివృద్ధి అందరికీ జరిగింది. అలా కాదంటే నేనేమంటానంటే కొన్ని వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారు, ఆ వర్గాలకు అభివృద్ధి చేస్తున్నాం అంటే యు ఆర్ నాట్ ది లీడర్ ఫర్ ది టోటల్ స్టేట్ అనేది నేను మాట్లాడతాం ఏదో పార్టీగా చెప్తున్నాం. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరేమంటున్నారు, కొన్ని వర్గాలకు మాత్రమే జరిగింది ఆ న్యాయము, అన్ని వర్గాలకు జరగలేదు అంటున్నారు. మీ దగ్గర అలాంటి డేటాబేస్ ఉంటే తీసుకురండి. నేను చెప్తుంది కూడా ఇప్పుడు డేటాబేస్ కూడా అవసరం లేదు. మీకు నేను ఎగ్జాంపుల్, నోటి మాట ఒప్పుకోరు. నేనదే ఇప్పుడు నేను మా ఊరు డేటా తీసుకుంటాం. మా ఊరు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు డేటా ఆల్రెడీ నేనే చెప్తున్నా కదా. మా ఊర్లో ఉన్న 300 కుటుంబాలు 300 కుటుంబాలు వ్యవసాయం చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ 250 కుటుంబాలు బయటకు వెళ్ళిపోయాయి. 250 కుటుంబాల్లో సాఫ్ట్వేర్ అయ్యారు, బీటెక్ అయ్యారు, వాళ్ళలో నేను ఉన్నాను. మా ఊరు 2 పల్లెల్లో ఈ ఊర్లోనే నేననేది ఏ ఊరైనా నేననేది ఇక్కడ ఏ ఊరైనా మా ఊర్లో 2 పల్లెల్లో వాళ్ళ 2 పల్లెల్లో కూడా ఎవరైనా సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా కానీ ఈ జాబ్ కానీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే పెద్ద సున్నా అంటే నేను చెప్తా ఉంది. ఒక్క మా ఊరే కదా, నా కందుకు నియోజకవర్గం మొత్తం, మా నియోజకవర్గం మొత్తం ఏ ఊరు వెళ్ళినా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు మీరు చెప్పిన అభివృద్ధి, మీరు చెప్పిన విజన్ అంతా కూడా కొంతమంది వర్గాలకు ఉపయోగపడినప్పుడు యు ఆర్ నాట్ డూయింగ్ ఫర్ ది జస్టిస్ ఫర్ ఆల్ అంటాను. దీనికి మీరు ఎలా ఆన్సర్ చెప్తారనేది ప్రభుత్వం చెప్పాలంటున్నా నేను. సార్ డెఫినెట్గా దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. బట్ నేనైతే ఏమంటున్నానంటే అలాంటి డేటాబేస్ ఉంటే తీసుకురండి. డేటాబేస్ నేను ఇప్పుడు ఇక్కడ మీకు నేను చెప్తా ఉంది, మీరు మీ ఛానల్ రావాలంటే మీరు మీ స్టేట్లో ఏదన్నా ఒక ఊరు తీసుకుందాం, పోనీ మీ తెలంగాణలో ఒక ఊరు వెళ్దాం. ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఎంతమంది యూఎస్కి వెళ్ళారు, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళల్లో కేటగిరీ వైజ్, నేనంటే మళ్ళీ కులం వైజ్ కాదు, కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారని డేటా తీసేసుకొని నేనంటుంది కేటగిరీ వైజ్ ఎవరెవరు అవకాశాలు తీసుకున్నారో డేటా అనేది తీయగలిగితే పల్లెల్లో ఎందుకు వాళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళకి అవకాశాలు
ఎందుకు రావట్లేదు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాదండి, సామాన్యులకు అవకాశం లేకుండా చేసిన పరిస్థితే కాబట్టి మహేష్ మీరు గారు, చెప్పే అభివృద్ధి, మీరు చెప్పే హైదరాబాద్ డెవలప్మెంట్ అవన్నీ మీరు చెప్పేది మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నారు. కానీ ఒక విషయం గమనించట్లా మీరేమంటున్నారంటే కేవలం ఆ డబ్బున్న వర్గాలకు మాత్రమే ఈ చదువు అనేది అవైలబుల్గా ఉంది అంటున్నారు. కాదు, అది తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే క్లెవర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా తర్వాత సంవత్సరాల్లో వాళ్ళు చిన్న చితక ఉద్యోగాలు చేసుకునైనా తర్వాత మళ్ళీ ఇంకా ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మళ్ళీ ఉన్నత చదువులు చదువుకొని ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. పైగా ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టుకుని అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టుకుని చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్నలు వాళ్ళ అమ్మలు బయట కూరగాయలు అమ్ముతుంటే కూడా వాళ్ళు చాలా శ్రద్ధగా చదువుకొని మంచి మంచి ఇక్కడ మీరు చెప్పే దాంట్లోనే ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని ఉన్నత పేద కుదాలని అన్నారు. అసలు నేను ఎడ్యుకేషన్ లోన్ దేనికి పెట్టుకోవాలంటున్నా? ఎందుకు పెట్టుకోకూడదు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నేను చెప్పే దాంట్లో మీరు చెప్పారు, నేను అనేది మీరు చెప్పే దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటే ఈ పేదవాడు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేదవాడు వాళ్ళ నాన్న కూరగాయలు అమ్మేసి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ పేదవాడు ఒకవైపు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటే జాబ్ చేయాల్సిన లేదా చదువుకోవాల్సిన కష్టం అవసరం లేదు. మొత్తం గవర్నమెంట్ తాలూకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రైవేటైజ్ చేసేసి ఫీజు రింబర్స్మెంట్ చేస్తామని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అవసరమే ఉంది, మళ్ళీ ఫారిన్ యూనివర్సిటీస్ అవసరమే ఉంది. ఇప్పుడు మీరు చెప్పే ఫారిన్ యూనివర్సిటీ 10-15 ఫారిన్ యూనివర్సిటీస్ అన్నా రానివ్వండి మహేశ్వరరావు గారు. నేను ఇందాక అన్నాను, ఓ కంపెనీ దానికి సంబంధించిన ఉద్యోగస్తులు కావాలంటే ఎక్కడికి వెళ్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో నేను అడుగుతా ఉంది, మీరు పాలు కావాలంటే పాలిచ్చే ఆవు దగ్గరికి చెంబు తీసుకెళ్తారా లేకపోతే దున్నపోతు దగ్గర? అంటే మీరు ఏం చెప్తారనుకుంటున్నారు? ఉన్నత వర్గాలే ఈ జాబ్ చేయడానికి అర్హులు అంటారా? మరి అవకాశం ఉంటుందో అదే అవకాశం ఎలా వస్తుంది అనేది చూడదు. నేను అనేది అదే నేను అనేది మీరు చెప్పే ఫారిన్ యూనివర్సిటీ, మీరు చెప్పే డీమ్డ్ యూనివర్సిటీ, మీరు చెప్పే డీమ్డ్ యూనివర్సిటీ గుడిసెలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం కాదు కదా, సీట్ వచ్చే అవకాశం ఉందా? కాదు, సీట్ వచ్చే అవకాశం ఉందా? నేను చెప్పేది అసలు మీరు ఆలకించాలి. అందుకే మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. విషయం ఏంటంటే మీకు ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకున్నాం సార్, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది? యూనివర్సిటీ అయిపోయిందా? నేను చెప్పనివ్వండి గారు. జేఎన్టీయూలో మీకు సీట్ వస్తుందా రాదా? ఎక్కడికి వెళ్ళినా మీకు సీట్ వస్తుంది కదా. మీరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటారు చక్కగా, జేఎన్టీయూ కావచ్చు, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. లేదు ఇవన్నీ కాకుండా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలోకి కూడా వెళ్ళి చదువుకోవచ్చు, మీకు ర్యాంక్ వచ్చింది కాబట్టి. ఆ తర్వాత కంపెనీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అక్కడ టాపర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది, కానీ మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయదు కదా. ఆ టాపర్స్లో మీరు ఉన్నత వర్గాల, మీకు డబ్బు ఉందా లేదా, మీకు బిల్డింగ్లు ఉన్నాయా లేదా, మీకు కార్లు ఉన్నాయా లేదా అని వాడు అడగడు కదా. ఇక్కడ బేసిక్గా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది, యు ఆర్ మిస్సింగ్ బేసిక్ పాయింట్. మీరు చెప్పే ఎంసెట్లో ర్యాంక్ ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? ర్యాంక్ ఎవరికి వస్తుంది? చదువుకున్న వాళ్ళకి వస్తుంది. ఎవరు చదువుకుంటారు? శ్రద్ధ ఉన్న వాళ్ళు చదువుకుంటారు. శ్రద్ధ ఉన్న వాళ్ళకి డబ్బు అవసరం లేదా? అవసరం లేదు. ఇప్పుడు మరి చైతన్య నారాయణలో ఎందుకు మరి అవసరం? చైతన్య నారాయణ దేనికి? ఇప్పుడు చైతన్య నారాయణలో దేనికి వచ్చినాయి? చైతన్య నారాయణలో వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి లేవు. ఎక్కడ రావట్లేదు. నేను చెప్తుంది అదే. ఇప్పుడు నేను అనేది ఎంసెట్ ర్యాంక్ చైతన్య నారాయణలోనే మీరు తీసుకు మళ్ళీ దాంట్లో డేటా తీయండి అంటున్నా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలు, గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలు ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అని వాళ్ళు పదే పదే చెప్పడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. నేను అనేది గుడ్స్లో చదివే పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదివే అతనికి అదే చైతన్య నారాయణ ఫెసిలిటీ గవర్నమెంట్ ఇస్తుందని మీరు చెప్తారా? ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తా సార్? మరి ఎందుకు ఇవ్వకూడదు అంటున్నాను. అంటే నేను అనేది సమన్యాయం ఎక్కడ ఉంది అంటున్నాను. ఇప్పుడు చైతన్య నారాయణలో ₹1,00,000 ఫీజు తీసుకుంటారు కాబట్టి మీరు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో ఎలాగైతే భోజనం పెడతారు అలాగే నేను పెడతానని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వచ్చారు పాయింట్ కి, వచ్చారు. చైతన్య నారాయణలో ₹1,00,000 ఉన్నత వర్గాలు పెట్టారు కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్, మంచి చదువు, మంచి టీచర్స్, మంచి ఏసీ వాతావరణం ఏమో గవర్నమెంట్ లో ఉన్నత వర్గాలకు ఉండొచ్చు. ఈ పిల్లలు వచ్చేకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి
పాసిపోయిన ఫుడ్ పాసిపోయింది తినేసి ఇవన్నీ తీసుకొని కోటా బియ్యం ఇవన్నీ పెట్టి 100 వార్తలు చూస్తూ వస్తాయి. నేననేది గవర్నమెంట్ స్కూల్లో చదివే వీళ్ళకి కాలేజీల్లో వాళ్ళకి ర్యాంకులు అవసరం లేదు. వాళ్ళు పోటీకి వచ్చే ఎంసెట్ పెట్టేసి ఎంసెట్లో ఎలా అన్నారంటే పరుగు పందాలు ఉన్నాయి. ఒక అతను బాగా ఫిట్నెస్ ఉన్న అతను, ఒక అతను కొంచెం హ్యాండిక్యాప్డ్, ఇంకొంచెం వీక్గా ఉన్న అతను, వీళ్ళ ముగ్గురికి పరుగు పందెం పెట్టామని చెప్పేసి పెట్టడానికి పరుగు పందెం పెట్టేసి మొత్తం ఫిట్నెస్ ఉన్న అతనికి కొట్టే విధానమే మీరు చెప్తున్న విధానం. నేనేమంటానంటే ఈ ముగ్గురిని ఒక లెవెల్లో ఉంచి బాగా వీక్గా ఉన్న అతనికి ఫుడ్ పెట్టి ఫిట్నెస్ ఉన్న అతనిలా చేసి వీళ్ళందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చి అప్పుడు పోటీ పెడితే ప్రతిభను బట్టి వస్తుంది. అది చేయట్లేదు ప్రభుత్వం అంటున్నా. ఒక ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో నారాయణ కాలేజీ కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది? నేను చెప్తుంది అదే. ఇప్పుడు సార్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పుకుంటున్నా. ఇప్పుడు నేను అడిగేదానికి ఇక్కడ నేను అడిగే ప్రశ్న, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నేను అడిగే ప్రశ్న, ఈ ముగ్గురికి సమన్యాయంగా చదువు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మీరేమంటారంటే నా క్వశ్చన్కే ఆన్సర్ చెప్పండి అని అంటారు. కాదండి అలా కాదు, దీంట్లో నిజాన్ని చూడగలగాలి అంటారు. ఏది నిజం అంటున్నా నేను అనేది. ఇప్పుడు మీరు అనేది మొత్తం అందరికి ఒకే సమన్యాయం ఉండే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ నారాయణ చైతన్యలు చదవటం వల్ల గవర్నమెంట్ చదివే వాళ్ళ వల్ల అందరికీ ఒకటేలా అవుతుందని మీరు చెప్పాలనుకుంటున్నారా? సార్ నారాయణ చైతన్య కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్లో చదువు గవర్నమెంట్ స్కూల్స్లో ఉంది అని అంటే అది ఎంత ఫులిష్గా ఉంటుందో. మరి అదే కదా డిస్కషన్ ఇంతవరకు మనతో డిస్కస్ చేసింది. అర్థం కాకపోవటం మీకా నాకా? మీకు అర్థం కాదు. నేనేమంటాను, గవర్నమెంట్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ మీరే చెప్తున్నారు బాగలేదు, నారాయణ చైతన్య మరి కంపేర్ చేయలేమంటారు కదా. కంపేర్ చేయలేమంటారు కదా. స్టడీ అవర్స్ ఉంటే ఇక్కడ స్టడీ అవర్స్ ఉండవు. నేను చెప్తుంది అదే. మీరు ఫుడ్ కూడా నేను అనేది ఫుడ్ మీరు ₹1,00,000 ₹2,00,000 ఎన్నన్నా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. ఏ గవర్నమెంట్ కాలేజీల్లో ఫుడ్ పెడుతున్నారో మీరు మాకు చెప్తే. మధ్యాహ్నం భోజనం కాదు నేను అనేది. ఒక అతను డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీ సిటీకి వెళ్తే ఆ కాలేజెస్ హాస్టల్ ఉన్నాయని నాకైతే తెలియదు. గవర్నమెంట్ కాలేజెస్ హాస్టల్ ఉన్నాయని. అదే నారాయణ చైతన్యకి వచ్చే హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇతను లక్ష కట్టాడు కాబట్టి అక్కడ కూర్చొని చదివించే విధానం ఉంది. వీళ్ళందరూ వెళ్ళి ఎంసెట్కి పోటీ పడుతున్నారు. ఉన్నత వర్గాలు ఎంసెట్లు ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు మీరు చెప్పిన ర్యాంకులు అన్నీ తీయగలిగినప్పుడు ఈడు అలాగో బక్కచిక్కున్నాడు కాబట్టి ఈడు లేదు కాబట్టి ఇదే మేము చెప్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది ఎడ్యుకేషన్ గాని మొత్తం. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ స్టడీ అవర్స్ ఈవినింగ్ స్టడీ అవర్స్ మేము చెప్పే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేను అంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గతంలో ఢిల్లీలో ఉంది, ఇప్పుడు పంజాబ్ లో ఉంది. పంజాబ్ లో కూడా అలాగే నైట్ 10 వరకు స్టడీ అవర్స్ పెడుతుందా? నేను చెప్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కార్పొరేట్ లెవెల్ లో ఉంటది ఉంటదని అంటున్నారు. నేను అడిగిన సమాధానం మీరు వెళ్ళి చెక్ చేయాలి. నేను అంటుంది మీ పార్టీ వెళ్ళి చెక్ చేయండి. నేను వెళ్తుంది అదే. నేను చెప్పిన మీరు నేను చెప్పాను ఏపీలో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను. కార్పొరేట్ కాలేజెస్ ఎలా వెళ్తున్నాయో గవర్నమెంట్ కాలేజెస్ అలా రన్ అవుతున్నాయి. నేను అదే అంటున్నా. అదే కదా ఆన్సర్. అదే కదా నేను చెప్పాను. అదే ఆన్సర్ చెప్తున్నాను. అవునని ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ కాలేజ్ ఎలా ఉందో 9:30-10 వరకు స్టడీ అవర్స్ కూడా. మీరు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 దాకా చదివటం కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ కార్పొరేట్ ఉందా లేదా, గవర్నమెంట్ కార్పొరేట్ లో ఇక్కడ పెట్టట్లేదు అంటారు, అక్కడ పెడుతున్నారా అని అంటే అలా పెట్టడం వల్లే క్వాలిటీ ఆఫ్ స్టడీ కాదని నేను చెప్తుంది. కార్పొరేట్ కాలేజ్ ఇక్కడ ఏదైతే మీరు డిస్కస్ చేశారో అదే సిస్టమ్ గవర్నమెంట్ లో ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వచ్చిన ఇబ్బంది ఏంటని కాదు, అసలు బాగుండాలి, వస్తే కూడా మంచిదే అంటున్నా నేను. కానీ మరి అది రావట్లేదు కదా అంటున్నా నేను. మీ గవర్నమెంట్ పెడితే పెడుతుంది మా గవర్నమెంట్ అంటున్నారు మీరు. అక్కడ పెట్టిందా అంటే సమాధానం లేదు. నేను ఇక్కడ మిమ్మల్ని అడిగే ప్రశ్న సమాధానం లేదు. ఎంసెట్కి వచ్చే వాళ్ళందరినీ సమన్యాయంగా సమాన అవకాశం ఎడ్యుకేషన్ అవకాశం ఇవ్వాలా లేదా? నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మీరు ఇవ్వాలా లేదా అంటున్నారు, ఇస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. మీరు ఇస్తున్నారా అని అడుగుతున్నాను. ఇస్తున్నామనే చెప్తున్నాను. 9:30-10 వరకు స్టడీ ఇస్తున్నాం. మేము ఇస్తున్నాం. ఢిల్లీ కానీ పంజాబ్ కానీ. ఢిల్లీలో ఎప్పటి వరకు జరిగింది అలాగా? నేను చెప్పేది కార్పొరేట్ స్థాయిలో మీరు ఇల్లు ఒక్కసారి కానీ మీ పార్టీ కానీ లేదా మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఢిల్లీలో కావచ్చు, ఇప్పుడు పంజాబ్లో కావచ్చు, ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న చోట ఎక్కడా ఇలా స్టడీ అవర్స్ కానీ ఏం లేవు. ఇప్పుడు కావాలంటే మీరు చెక్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే విధానంలో కార్పొరేట్ స్థాయిలు కాలేజెస్ అంటే అక్కడ మీరు చెప్పే విధానం అందరూ ఒకేలా చదువుతున్న పరిస్థితి ఓకే లేదు. మీరు చెప్పిందే అంట అనుకోండి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అనుకోండి. అందరూ ఆడే చదువుతున్నారు కదా. అందరూ ఆడే చదివినప్పుడు అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి కానీ
లేదా పోటీతత్వంలో వస్తారు కదా. మళ్ళీ అదే ఇక్కడ మీరు డిస్క్రిమినేట్ చేసి టాలెంట్ అనేది మనలో ఉంటుంది, ఎంత రుద్దినా అది ఎంతవరకు ఉందో వాళ్ళ సబ్జెక్టును బట్టే. కానీ మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామా, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నామా, లేకపోతే ఫారెన్లో వెళ్ళి చదువుకొచ్చామన్నది కాదు. మన దగ్గర టాలెంట్ ఉంటే మనం జాబ్ కొట్టగలుగుతాం. నేనేమంటానంటే టాలెంట్ అనేది ఉందా లేదా తెలియాలన్నప్పుడు అందరిని ప్రైవేట్ స్కూల్లో చదివేయండి, అందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివేయండి. ఓకే, అర్థమైందా? నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళే మీరు అన్నట్టు జాబ్స్ కొట్టగలిగే పరిస్థితి ఉంటుంది. ఉన్నత వర్గాలేమో ప్రైవేట్ స్కూల్లో చదివించి వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ అవకాశం, వీళ్ళకి అవసరమైన ఏమీ లేనప్పుడు మీరు కావాలని కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరం తర్వాతే కదా. ఈ నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ వచ్చింది 2000 సంవత్సరం తర్వాతే. 2000 సంవత్సరం కన్నా ముందు అందరూ కూడా ఎక్కువ శాతం 99% వరకు చదువుకుంది గవర్నమెంట్ కదా. నేను గవర్నమెంట్ కాలేజీలో చదివచ్చాం. మరి మీరు ఇప్పుడు చదువుకున్నారు, నేను చెప్తుంది అదే, నేను చెప్పేది అదే. ఆంధ్రప్రదేశ్ లో రీజనల్ కోఆర్డినేటర్ గా మీరు ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి. మీతో పాటు చదువుకున్న వాళ్ళంతా మరి మిగతా వర్గాల్లో అంటే పేద వర్గాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ధనవంతుల వర్గాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ చదువుకోలేకపోయారుగా. బేస్డ్ అపాన్ ద టాలెంట్ కదా సార్. నేను చెప్తుంది అదే. నేను 2000 వరకు నేను చదివిన డిగ్రీ టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఎవరైతే ఉన్నారో మాలో ఉన్న 40 మందిలో అన్ని క్యాస్ట్లలో ఉన్నాం, అన్ని క్యాస్ట్లలో టాప్ లెవెల్లో ఉన్నాం. అంటే అప్పుడు సమన్వయం జరిగినట్టే కదా. ఇప్పుడు నేనున్న స్థాయిలోనే పేద వర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి 2000 నుంచి మీరు చెప్పే విధానం తర్వాత ఓన్లీ ఉన్న వర్గాలే చదువుకునే స్థాయి ఉన్నప్పుడు కాలేజ్ గురించి చెప్పారు. నేను మా దగ్గర చూసింది నేను చెప్తాను, ఇంకొకరి దగ్గర చూసింది ఇంకోళ్ళు చెప్తారు. మరి వాళ్ళందరూ ఉన్నత వర్గాల్లో ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది? అలా ఉండేది కాదు కదా. ఇప్పుడు 2000 వరకు ఉన్న వాళ్ళది అట అడిగారు. కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు జనాల్ని. మీరు అడిగింది 2000 వరకు ఉన్న వాళ్ళు. నేను 2000 వరకు ఉన్న వాళ్ళు సమన్యాయం జరిగిందని నేను చెప్తున్నా. అవును సార్. 2000 తర్వాత నుంచి సమన్యాయం జరగలేదని చెప్తున్నా. మీరు అడిగిన దానికి సమాధానం నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. 2000 సంవత్సరం వరకు మీ టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీరు చెప్తున్నారు. కానీ నేను అదే 2000 సంవత్సరం వరకు చాలా ఊళ్ళు ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. అందరూ మరి ఎదిగి రాలేకపోయారుగా. నేను చెప్పే టిఆర్ఆర్ గురించి మాట్లాడితే ఎట్లా? ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా 2000 వరకు ఉన్న సీట్లలో అన్ని కులాలకి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సీట్లు. మీరు చెప్పే మీ తెనాల్లో కానీ నాగార్జున యూనివర్సిటీలో కానీ ఉన్న 100 స్టూడెంట్స్లో అన్ని వర్గాల ప్రాతినిధ్యం 2000 దాకా ఉంది. ఎప్పుడైతే మీరు చెప్పే కార్పొరేట్ కాలేజెస్ వచ్చాయో, ఎప్పుడైతే కార్పొరేట్ కాలేజెస్ తెచ్చారో డిస్క్రిమినేట్ చేయాలన్న ప్రాసెస్ చేసుకొచ్చారు. గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అంటే మంచి పర్సంటేజ్ కూడా ఉండాలి. అది మీకు తెలుసా? నేను చెప్తుంది కూడా అదే కదా. మంచి పర్సెంట్ లేని వాడు అక్కడ ఉండడు. వాడు ఉన్నత వర్గం అయినా అవ్వచ్చు, పేదవాడు అయినా. నేను చెప్తుంది 2000 వరకు అన్ని కులాల్లో 2000 వరకు అన్ని కులాల్లో చదువుకున్న వర్గాలు కాకుండా అంటే తెలివితేటలు ఉన్న వాళ్ళే వచ్చారు. నేను చెప్తున్నా నా 40 మందిలో అన్ని కులాల్లో మెరిట్ స్టూడెంట్స్ వచ్చారు. తీసుకెళ్లి ఒక ముద్దు అని తీసుకెళ్లి శ్రీ చైతన్య నారాయణ లేసినంత మాత్రాన వాడు ఇక్కడ మీకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అడిగే ప్రశ్న 2000 వరకు 2000 తర్వాత ఏదైతే ఉందో కార్పొరేట్ కాలేజెస్ వచ్చాక నేను 2000 వరకు అందరం కలిపి చదవగలిగాం కదా. ఆ పరిస్థితి కార్పొరేట్ కాలేజీలో ఉందా? మీరు ఇందాక వరకు ఏమంటున్నారంటే కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాతే ఇది జరగట్లేదు, సమన్యాయం జరగట్లేదు అంటున్నారు. కార్పొరేట్ వ్యవస్థ రాక ముందు కూడా ఎవరి టాలెంట్ వాళ్ళదే, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా ఎవరి టాలెంట్ వాళ్ళదే అంటున్నాను సార్. నేను అది కాదు అంటున్నా. నేను కార్పొరేట్ వచ్చినప్పుడు ఉన్నా కానీ నేను అందుకే సవాల్ చేస్తున్నా మీకు. ఒక తక్కువ మార్కులు వచ్చే వాడిని తీసుకెళ్ళి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు సీఏ చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ కాలేజీలో పెట్టండి, వాడికి 99%. మీరు చెప్పేదాంట్లోనే 10th లో ఒక బ్యాక్గ్రౌండ్ వర్గాలు ఉన్న వాళ్ళకి తెలివితేటలు ఉన్న అతను ఎగ్జాంపుల్, అతను చైతన్యలో ₹1,00,000 కట్టలేడు. అతను చైతన్యలో ₹1,00,000 కడితే మీరు చెప్పే చైతన్యలో చదివి ఎంసెట్ కొట్టేవాడు.
అతను ₹1,00,000 కట్టలేకపోతున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? గవర్నమెంట్ కాలేజీలు ఫెసిలిటీస్ లేని వాడికి వెళ్తున్నాడు. అంటే అతను అవకాశాన్ని మీరు మిస్ చేసినట్టే కదా. మరి దాని గురించి చెప్పాలి కదా మీరు. ఫస్ట్ లోనే మీకు ఎగ్జాంపుల్స్ చూపించాను. రోడ్డు పక్కన పూలు అమ్ముకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా ర్యాంకులు కొట్టి ఎంసెట్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు. మీరు అది కేవలం నాకు ఈ ఫెసిలిటీ దక్కలేదు కాబట్టి నాకు అది మిస్ అయిందని అనుకోవటమే, అంతే. ఒకళ్ళ మీద నిందేసేయటం. ఇక్కడ ఐఎమ్ సారీ టు సే టు యూ, అర్థమైంది. ఒక అవకాశం దొక్కట్లేదు పేదవాళ్ళకంటే వాళ్ళు పనికిమాలిన వాళ్ళ కింద మాట్లాడే విధానం ఐ ఫీల్ టు సారీ. నేను వచ్చే క్వశ్చన్లో 10th క్లాస్ 500 దాటిన ఒక పేద విద్యార్థి, ఓకే, అతను చైతన్యలో జారడానికి ₹1,00,000 కావాలన్నప్పుడు పూలమ్మ గూళ్ళమ్మ అవి కూడా అమ్మలేరు వాళ్ళ పాపం. వాళ్ళ పేరెంట్స్ లేరు, నార్మల్ వాళ్ళు అనుకోండి. వాళ్ళని కూడా సమన్యాయంతో చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా వద్దా అన్న దానికి మీ ఇప్పే సమాధానం ఏంటని నేను అడుగుతున్నా. నేను అదే చెప్తున్నాను. ఇంతకుముందు మీరు సమన్యాయం అన్నప్పుడు మీ ఆమ్ ఆద్మీ పార్టీ సమన్యాయం చేసిందా? నేను అడిగే ఫర్గెట్ అబౌట్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఫస్ట్ నేను అడిగేదానికి సమాధానం. ఇప్పుడు నేను అనేది మీ దగ్గర సమాధానం లేనప్పుడు టాపిక్ డైవర్ట్ చేయొద్దు అంటున్నా. ఎవరు చేయలేదంటున్నా. ఇప్పుడు నేను అనేది మేము చేసామన్నాను, నేను మీరు చేయట్లేదని అడిగితే లేదన్నారు. ఇప్పుడు నేను అనేది గంట సేపు డిస్కస్ చేసిన మై క్వశ్చన్కి ఆన్సర్ రాదు. నేనేమంటున్నానంటే ఒక పేద విద్యార్థి 500 దాటి, ఒక పేద విద్యార్థి 500 దాటిన విద్యార్థి అతను చైతన్య నారాయణలో ₹1,00,000 చేరితే అతను కట్టిగా చేయగలిగితే అతనికి వీళ్ళతో పాటు ఎంసెట్లో పాల్గొనే అవకాశం వస్తుంది. అతను అది రాదు కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో ఉండాల్సి వస్తుంది. అతను గవర్నమెంట్ కాలేజీలో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నేను ఇక్కడ యు ఆర్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. నేను ఎవరిని అంటలా. మీరు ఇప్పుడు ఆమ్ ఆద్మీ అంటే నేను దాన్ని కూడా అపోజ్ చేశాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నారు, దాన్ని అపోజ్ చేశారు. ఇక్కడ నేను చెప్పే మోడల్ అందరికీ గవర్నమెంట్ కాలేజీలు ఇవ్వండి, లేదా అందరికీ ప్రైవేట్ కాలేజీలో చదువుకోవడానికి ప్రభుత్వం బేర్ చేయండి. ఈ రెండిట్లో ఉన్న వేరియేషన్ ఉందా? నేను అదే అంటున్నా. మీరు వేరియేషన్ ఉందా అని అడుగుతున్నారు. అసలు టాలెంట్ ఉంటే ఆ వేరియేషన్ ఇప్పుడు నేను అనేది ఫర్గెట్ అబౌట్ అబ్బా. నేను అంటుంది టాలెంట్ ఉన్న అతను చదువుకోలేకపోతున్నాడు అంటే ప్రభుత్వ వైఫల్యమే కాదా? ఏమన్నారు? ఒక టాలెంట్ ఉన్న అతను మనీ లేక చదువుకోలేకపోతున్నాడు అంటే ప్రభుత్వం వైఫల్యం ఉన్నట్టే కాదా? అసలు టాలెంట్ ఉండి ఈ రోజుల్లో చదువుకోలేకుండా ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనే ఉన్నా. నేను 10th టాపర్ని, ఇంటర్మీడియట్ టాపర్ని. అవును. నాకు ఎంసెట్లో కోచింగ్ తీసుకోవడానికి నా దగ్గర మనీ లేవు. ఎంసెట్ కోచింగ్కి వెళ్ళకపోయాను. నేను కోచింగ్ లేకుండా గవర్నమెంట్ కాలేజీల్లో తీసుకుని ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళాను. నాతో ఉన్నాళ్ళు ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. మీరు ఎగ్జాంపుల్ చూపించారు. నేను కొంతమందిని మీ దగ్గరికి తీసుకొస్తాను. నేను అనేది ఏ అవకాశాలు లేకపోయినా, ఏ కోచింగ్ సెంటర్లు లేకపోయినా ఎంసెట్ లో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు అంటున్నాను. నేను అనేది కోచింగ్ మెటీరియల్ అన్నా ఉండాలా లేదా? ఇంటి దగ్గర మాత్రమే చదువు. కోచింగ్ నేను అనేది ఇంటి దగ్గరే నేను చదువుతా, కానీ నాకు మెటీరియల్ అన్న ఉండాలా లేదా? డెఫినెట్ గా ఉండాలి. మరి మెటీరియల్ కూడా లేని పరిస్థితి అంటే యు ఆర్ సేయింగ్ ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో, ఎవరైతే వెనకబడి కులాలు లేదా పూర్ పీపుల్ ఉన్నారో వాడికి అవకాశాలు రానికుండా చేయటం కోసం కుట్రతో ప్రైవేటైజ్ కాలేజెస్ తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలు అవి ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ కాలేజీలో లేకుండా చేసి మొత్తం ఒక వర్గానికి, ఉన్నత వర్గాలకి కాపు కాసే విధానమే టీడీపీ నడిపించింది. కాబట్టి మీరు చెప్పిన ఇంత అభివృద్ధి జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఈ పెన్షన్ స్కీమ్స్ లేదా ఈ పథకాలకి ఇంత డబ్బులు ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో స్టేట్కి 25 ఏళ్ళ తర్వాత కూడా చేసిన పరిస్థితి అంటే మీ పరిపాలన అలా ఏడిచిందని చెప్తున్నాను. నేను అది చెప్పాలనుకుంటుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాంటి ఫ్రీబీస్ ఇచ్చింది కదా, కూడా అలాంటి దౌర్భాగ్యపు పనులు చేశారని మీరు ఒప్పుకున్నట్టేనా? ఫ్రీ బీబీస్ వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫ్రీ బీబీస్ చెప్పండి. అసలు ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫ్రీ బీబీ ఫస్ట్ ఏ స్టేట్ తీసుకొచ్చింది ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు? ఆమ్ ఆద్మీ పార్టీ కాదా? ఇప్పుడు నేను చెప్పేది మీరు మీరు కూడా ఇవ్వండి. మీరు కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, మీరు అనే స్కీమ్స్ అన్ని ఇక్కడ పెట్టండి. ఇవన్నీ దౌర్భాగ్యపు పనులు ఆ స్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు నేను అడిగేదానికి ఉచిత విద్య పెడతానికి మీకు వచ్చిన సమస్య ఏంటి? ఉచిత విద్య పెట్టడానికి సమస్య లేదండి. మరి ఉచిత ఎక్కడ ఉంది? ఎక్కడ? నేను అంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లో ఫెసిలిటీస్ లేకే కదా వీళ్ళంతా ప్రైవేట్ కాలేజీలు పెరిగిన పరిస్థితి. సార్ మీరు మళ్ళీ మొదలుకు వస్తున్నారు అంతే.
బ్రదర్ మీరు ఇంటర్వ్యూ చేసే విధానంలో యూ హ్యావ్ కంప్లీట్ మైండ్ సెట్ ఆఫ్ టీడీపీ. నాకు లేదండి. ఎందుకంటే నేను గంట నుంచి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను, యు ఆర్ నాట్ కమింగ్ టు ది పాయింట్. లేదు, నేను పాయింట్ దగ్గరికి వస్తున్నాను. నో, యు ఆర్ నాట్ కమింగ్ టు ది పాయింట్. నేను అడిగే క్వశ్చన్ వచ్చాక ఏంటంటే కంప్లీట్గా ఒక గవర్నమెంట్ విద్యార్థి లేదా ఇంకొక ప్రైవేట్ విద్యార్థి తాలూకా ఇద్దరికి అవకాశాలు రావాలంటే ఇద్దరికి సమ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటున్నాం. మీరేం చెప్తున్నారంటే ప్రైవేట్ విద్యా తాలూకా ఫెసిలిటీస్ లేకపోయినా వాడికి ఏం అవకాశం లేకపోయినా ఈ పేదవాడికి టాలెంట్ ఉంటే చదువుకొని వస్తాడని చెప్తున్నాడు. నేనేమంటానంటే అవకాశాలు లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎందుకుందా? ప్రభుత్వము ఎవరి మీద కక్ష కట్టి అవకాశాలు లేకుండా చేయటం కోసమే కదా ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ కాలేజీలని ప్రమోట్ చేస్తున్నారని చెప్తున్నా. నేను అదే చెప్పాను ఇందాక మీకు. ప్రైవేట్ కాలేజెస్ ని తీసుకొచ్చినా ప్రైవేట్ యూనివర్సిటీస్ ని ప్రోత్సహించినా ఏ కంపెనీ అయినా వెళ్ళి టాలెంట్ ఉన్న వాడిని రిక్రూట్ చేసుకుంటుంది. నేను అనేది అదే ప్రైవేట్ యూనివర్సిటీ మీరు చెప్పేది డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అనేది ప్రైవేట్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ లేదా ఫారిన్ యూనివర్సిటీ తెచ్చిన మీరు ఆ ఫారిన్ యూనివర్సిటీకి ఫీజు ఉంది కదా, ఆ ఫీజు పేదవాడు కట్టలేనప్పుడు మొత్తం మీరే కట్టొచ్చు కదా. మరి ఎందుకు కట్టట్లేదు? విట్లో కట్టట్లేదు, ఎస్ఆర్ఎంలో కట్టట్లేదు, కేఎల్యూలో అయినా ఏ ఎస్ఆర్ఎంలో అయినా ఇంకో గవర్నమెంట్ కట్టట్లేదు కదా. ఇంకో కాలేజ్ అయినా ఇక్కడ మీకు ర్యాంక్ వస్తే ఏ కాలేజీలోకైనా వెళ్ళి చదువుకోవచ్చు. యు ఆర్ ఫర్గెటింగ్ ది పాయింట్. గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలో మీరు అనేది ఎలా ఉందంటే ర్యాంక్ రాకపోయినా ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చదివించేలా ఉండాలంటే 25 మార్కులు వచ్చినా 30 మార్కులు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి చదువుకునేలాగా అందరికీ ఉండాలంటున్నారు. నేనేమంటానంటే వాళ్ళ ర్యాంక్ తెచ్చుకోవడానికి అందరికీ సమానంగా పుష్టి పెట్టేసి పరుగు పందెం పెట్టి ర్యాంక్ సిస్టమ్ నడిపి ర్యాంక్ వచ్చిన తర్వాత పెట్టే కాలేజెస్లో ఫీజులు అందరికీ ఈక్వల్గా పెట్టి అర్థమైంది. ప్రైవేట్ యూనివర్సిటీలో అయితే పేయగలిగిన వాళ్ళు పే చేసి పేలైన వాళ్ళకి కూడా పే చేసే విధంగా ఉండి అలా చేసినా పర్లేదు. లేదా మొత్తం గవర్నమెంట్ కాలేజెస్లో అందరిని కూడా పెట్టే పర్లేదు. పేదోడు గవర్నమెంట్ కాలేజీల్లో ఆడు ఫెసిలిటీ లేకపోయినా ఆడు టాలెంట్ ఉంటే ఆడు చదువుకోవడానికి అవకాశం ఉంది. పేదోడు కాకుండా ఉన్నతోడైతే వాడు మామూలుగా 60-70% ఉన్నా కూడా వాడిని చైతన్యంలో ఆడాడ వృద్ధేసి ప్రైవేట్ యూనివర్సిటీలు వృద్ధేసి టాలెంట్ ఇక్కడే ఉంది కాబట్టి ఈ కంపెనీలను వీళ్ళకి ఇచ్చేస్తే ఒక వర్గానికి నేను పనిచేస్తే అవుట్ రైట్గా ఈ మొత్తం అంతా కూడా అభివృద్ధి అని చూపిస్తూ ఉంటే జనాలు నమ్మొచ్చేమో కానీ కింద రూట్ లెవెల్లో అంత చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోరు కదా, అలాగే 2014లో వచ్చిన ఆయన అంత చేస్తే 2019లో ఓడిపోరు కదా, ఇంత చేస్తే మళ్ళీ 2029లో గెలవాలి కదా. మరి ఎందుకు ఓడిపోతున్నారంటే వీళ్ళంతా జనాలు పిచ్చోళ్ళు అయి కాదు కదా. అంటే మీరు అభివృద్ధి చేసే విధానంలో వివక్ష ఉంది కాబట్టే ఓడిపోతున్నారు అనేది చెప్పదలుచుకున్నాం కదా. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న ఓడిపోయిందంటే వాళ్ళు కూడా వివక్ష చూపించారనా? మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందంటే రీజన్ ఢిల్లీలో వచ్చేకి మొత్తం అన్ని పార్టీల తాలూకు ఎలక్షన్ కమిషను పోలీస్ వ్యవస్థ ఈ ఉన్నత వర్గాలన్నీ కూడా పనిచేసినప్పుడు నేను చెప్పినప్పుడు కూడా ఆయన అదే చెప్పుకుంటున్నారు. ఎవరో జగన్ మీరే చెప్పుకున్నారు 2019లో కూడా. నేను అదే అంటున్నాను 2019లో కూడా అదే చెప్పుకున్నారు. 2019లో చంద్రబాబు గారు అదే చెప్పారు. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకు గెలిచినాడు? నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో ఎందుకు గెలిచారు? మీరు ఎందుకు గెలవలేకపోయారు? నేను అదే అంటున్నాను 2004లో ప్రతిసారి అందరూ అదే చెప్పుకునే మాట. నేను చెప్పేది క్వశ్చన్ ఏంటంటే అభివృద్ధి అంటే సమగ్ర అభివృద్ధి చేయాలి. సమగ్ర అభివృద్ధి ప్రతి ఓడికి అవకాశం ఇవ్వాలి. ప్రతి ఓడికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు గెలుస్తుంది. నేను అప్పుడు టెక్నాలజీ తెచ్చా, టెక్నాలజీ వల్ల హైదరాబాద్ అంతా అభివృద్ధి అయింది అని చెప్పే మీరు ఆ టెక్నాలజీ వల్ల ఏ వర్గాలు డెవలప్ అయ్యే డేటా తీసి మాకు కానీ స్టేట్ మీడియాలో చూపిస్తే మీరు అన్నట్టు మేము ఈ టెక్నాలజీ వల్ల అన్ని వర్గాలు సమన్యాయంగా జరిగిందనేది స్టేట్ గవర్నమెంట్ మీరు కాబట్టి మేము విమర్శించాం, మీరు డేటా ఇవ్వండి. మేము విమర్శించాం, మీరు డేటా ఇవ్వండి. అలాగే నేను చెప్పేది ఇప్పుడు ఏఐ వల్ల మొత్తం జరిగిపోతుంది అన్నప్పుడు అసలు జాబులు తినే ఏఐ ఎలా వీళ్ళకు యువతకు ఉపాధి కలిగిస్తుందో మీరు మళ్ళీ డిమాన్స్ట్రేట్ చేసి స్టేట్ అంతా చెప్తే మేము వింటాం, మీరు చెప్పండి అంటున్నా నేను అనేది. ఇది నేను చెప్పదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నది ఏంటంటే ఏఐ వల్ల ఉద్యోగ కల్పన ఎలా పెరుగుతుంది, ఏఐ వల్ల గ్రామీణ అభివృద్ధి ఎలా జరుగుతుంది, వీటన్నిటికీ ఒక ప్లాన్ ఏమన్నా ఉందా? ఏఐ రేపు జాబులు తీసే ప్రాసెస్ ఉంటే మీరు ఎలా ఏఐ జాబులు తీసే ప్రాసెస్ని ఆల్టర్నేటివ్ చూపించగలుగుతారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి
మీరు మాట్లాడే విధానం ఉంటే కానీ ఏఐ కానీ టెక్నాలజీ కానీ మీరు మాట్లాడే ప్రతిదీ అభివృద్ధి చెప్పి ఒక 20% అభివృద్ధిని మొత్తం అభివృద్ధి చూసే విధానం ఉంది కాబట్టి మీరు ఓడిపోతున్నారు. ఆ విధానం నుంచి బయటకు వచ్చి అందరికీ సమన్యాయము, అందరికి అవకాశాలు వచ్చే విధంగా ఆ పార్టీ పనిచేయాలనేది మేము కోరుకుంటున్నాం. డెఫినెట్గా అండి, ఈ వీడియో చూసి డెఫినెట్గా గవర్నమెంట్ దాని మీద తగిన పాలసీస్ తీసుకుంటుంది అని అంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టు చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.